నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ తెలుగు. గత 20 సంవత్సరాలుగా యోగాలో ఎంతో మందికి శిక్షణనిస్తూ అలాగే వారు ఆరోగ్యంగా అనునిత్యం యవ్వనంగా కనిపించేలా చేస్తున్నటువంటి శ్రీమతి నాగలక్ష్మి గారు జాయ్ ఆఫ్ యోగా అకాడమీ ఫౌండర్ అలాగే డైరెక్టర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి యోగాతో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో మిస్ కాకుండా చూడండి. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. జుట్టు విషయానికి వస్తే చాలామందికి హెయిర్ ఫాలింగ్ అనేది ఇప్పుడు నవ్వేడేస్ చాలా కామన్ అయిపోయింది. ఒక్కొక్కరికి ఇంత ఊడుతుంది మేడం. నేను కూడా సఫర్ అవుతున్నాను. సో యోగాలో ఎటువంటి టిప్స్ ఉన్నాయి మేడం? ఓకే, ఈ హెయిర్ లాస్ అవ్వడానికి కారణం మెయిన్గా మనం తినే డయటే. ఓకే, అది కాకుండా కెమికల్స్ ఏదైతే మనం హెయిర్కి అప్లై చేస్తున్నామో అన్ని కలర్స్ వేసుకోవడం. ఇప్పుడున్న పిల్లలందరూ కూడాను డిఫరెంట్ కలర్స్ వేసుకోవడము, లేకపోతే పెద్దవాళ్ళేమో రంగులు బ్లాక్ కలర్ అది వేసుకోవడం. దానివల్ల ఏమవుతుందో ఫాలికల్స్ వీక్ అయిపోతున్నాయి. సో దట్ ఈస్ ద మెయిన్. అవన్నీ ఆపేసి న్యాచురల్గా ఉంటే అసలు హెయిర్ లాస్ అనేది ఉండదు. ఈ హెయిర్ లాస్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ మనం ఎన్ని రకాల బయట నుంచి అప్లై చేసినా లోపల నుంచి రూట్ లెవెల్ నుంచి మనకి లేకపోతే ఎలా నిలబడుతుంది? సో అందుకని లోపల స్ట్రెంత్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయాలి. అవి మన గోళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. సో గోళ్ళ దగ్గర నుంచి కూడా మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ, ప్రాపర్ వాటర్, శరీరంలో సరిగ్గా వాటర్ ఉందా లేదా, మనకు అన్ని అంటే డయట్లో డ్రై ఫ్రూట్సా, లీఫీ వెజిటబుల్సా, ఫైబర్ ఫుడ్డా, కార్బోస్ ఎన్ని వెళ్తున్నాయి మన శరీరంలో, ఇవన్నీ గమనించుకుంటూ అలా ఉంటే అసలు ప్రాపర్గా వెళ్ళాయా లేదంటే స్ట్రెస్ ఉంటే మాత్రం ఇలా నువ్వన్నట్టుగానే ఇలా దువ్వంగానే రాలిపోతూ ఉంటాయి. బ్యూటిఫుల్గా కనపడకపోయినా స్ట్రెస్సే, ఎదుటి వాళ్ళకి మనం నచ్చకపోయినా స్ట్రెస్సే, మనకు నచ్చకపోయినా స్ట్రెస్. ఈ స్ట్రెస్ లెవెల్ పెంచడం వల్ల దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వీఆర్ లూజింగ్. గోళ్ళు కూడా సేమ్, తలతో పాటు గోళ్ళు కూడా ఊడిపోతూ ఉంటాయి. ఎందుకంటే స్ట్రెంత్ లేవు. మనం తినేదంతా కూడా ఇప్పుడంతా ప్లాస్టిక్ ఫుడ్ లాగా అయిపోతుంది. మనకి గట్టిగా పళ్ళు కూడా అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా మనకి తెలియట్లేదు, ఎంత కోటెడ్ లాగా అలా వస్తున్నాయి. అందుకే ప్రతిది కూడా ఏది తీసుకున్నా కొంచెం మనం వామ్ వాటర్లో వేసి కడుక్కుని తీసి ఇదరకు అరటిపళ్ళు తింటే తొక్కలతో తినేమని చెప్పేవాళ్ళు. అరటిపళ్ళతో ఇప్పుడు మనం తినగలమా? అది ఇవన్నీ ఏంటంటే మెడిసిన్స్ వేసి పండిస్తున్నారు అవన్నీ. సో అవన్నీ అలా తినలేము. ప్రతి దాంట్లో మనం ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ ఏ ఫ్రూట్ అయినా తీసుకుని, ఎనీ ఫ్రూట్ యూ కెన్ నేమ్ ఇట్, ఆ ఫ్రూట్ తింటూ ఉంటే స్టమక్లో ఫస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా. సో అలా మనకి ఎనర్జీ పెంచుతాయి. దానికి సపోర్టివ్గా ఫిజికల్ యాక్టివిటీ, ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటూ ప్రతి ఒక్క మనిషి కనీసం అంటే ఇద్దరు ఆయుర్వేదిక్లో కూడా మనకు చెప్పేవారు, ఒక మనిషి ఒక 40 కిలోలు ఉన్నాడు అని అంటే ఎవ్రీ 20 kgs కనీసం ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్ తాగాలి అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60 kgs ఉన్నారనుకోండి, మినిమం 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. అంటే మన ప్రకృతి 70% ఆఫ్ వాటర్తో ఉంది. అలాంటిది మన శరీరం కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. సో వాటర్ కంటెంట్ లేకపోవడం వల్ల మనకి ఐ డ్రైనెస్, హెయిర్ ఫాల్ అవ్వడము, నెయిల్స్ పోవడము, పేల్ అయిపోవడము, బాడీ ఇవన్నీ జరుగుతుండే. సో వాటర్ని అందుకే జల అమృతం అని అన్నారు, జలామృతం అని అన్నారు. జ్యూసులు తాగడము ఇవన్నీ కోసం కాదు, ముందు వాటర్ కంటెంట్ సరిగ్గా వెళ్తుందా లేదా చెక్ చేసుకోవాలి. డయట్ ఏం తింటున్నామో ప్రాపర్గా తింటున్నామా లేదా. ఈ మధ్య ఫుడ్లో ఇందాక నేను పాయింట్ చెప్పడం మర్చిపోయాను మీకు. ఫుడ్ కూడా ఇవాళ రేపు ఎవ్వరు విపరీతం కడుపులో ఆవురావురు మనం తినాలని ఆకలి ఎవరు ఎక్స్పీరియన్స్ అవ్వట్లేదు. ఆ టైం అవ్వగానే ఏదో వేసేస్తున్నాం, ఏదో తినేసేస్తున్నాం. ఎప్పుడైతే బాగా ఆవురావురు అంటూ తినగలుగుతున్నాం అప్పుడు యూ విల్ హ్యావ్ దట్ ఎనర్జీ. శరీరంలోకి బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ నీళ్లు కూడా మనం సిప్ చేస్తున్నాం ఒకటేసారి. ఇప్పుడు డాక్టర్ గారు కానీ ఎవరైనా యోగా టీచర్ కానీ నీళ్లు కనీసం 60 కిలోలు ఉన్నావు కదయ్యా ఒక 3 లీటర్స్ తాగంటే పొద్దున్న ఏదో ఒక టైంలో గుర్తొచ్చినప్పుడు గబగబా 3 లీటర్లు తాగేస్తే ప్రయోజనం. మినరల్స్ అన్నీ కూడా యూరినల్స్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా సిప్ చేయాలి. అందుకే అంటారు చూ ద లిక్విడ్స్ అండ్ డ్రింక్ ద ఫుడ్ అని. ఓకే, తినే ఘన పదార్థము అంటే బాగా నమిలి డైజెషన్ అనేది మనకు పళ్ళ ద్వారా అక్కడి నుంచే మొదలవుతుంది కదా. సో డ్రింక్ ద సాలిడ్స్, ఏదైతే ఫుడ్ ఘన పదార్థాలు ఉన్నాయో బాగా నమిలి తినమని చెబుతారు. అదే వాటర్ అనుకో, వాటర్ని
మెల్లిమెల్లిగా సిప్ చేయమని అంటున్నారు. లిక్విడ్స్ అని కూడా సిప్ చేయాలి నిదానంగా. అది రోజంతా కూడా అలా తాగితే అప్పుడు మన బాడీ టెంపరేచర్కి అది బాయిల్ అయ్యి మన బ్లడ్లోకి వెళ్ళి అన్వాంటెడ్ టాక్సిన్స్ అన్నీ కూడా యూరినల్స్ ద్వారా పంపిస్తుంది. అలా క్లీన్ చేస్తుంది బాడీ. సో వాటర్, డయట్ ఇవన్నీ చేసుకుంటే మనకి బెటర్గా ఉంటుంది. ఓకే మేడం, చాలా బాగా వివరించారు. అలాగే మేడం ఫైనల్గా మనం చూస్తుంటాం చాలా మందికి ఇవి చేయాలి, మన ఆరోగ్యం కాపాడుకోవాలని చాలా మందికి ఉంటుంది. బట్ వాళ్ళకి 1 minute టైం ఉండదు. సో వాళ్ళకి ఎటువంటి ఈజీగా ఆసనాలు వేయాలంటే సూర్య నమస్కారం వేస్తే సరిపోతుంది అంటారా? ఓకే, సూర్య నమస్కారాలు ప్రతి ఒక్కళ్ళు చేయరు. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నారు, నీ సర్జరీస్ అయిన ఉండేవాళ్ళు, అలా వీళ్ళ కోసమని యోగా కాన్సెప్ట్ అని చాలా వివరంగా డిజైన్ చేసింది. పెద్దవాళ్ళు ఈవెన్ 100 ఏళ్ల వాళ్ళు కూడా కూర్చొని కుర్చీలో కూర్చొని సూర్య నమస్కారాలు వేయచ్చు, నేల మీద కూర్చొని సూర్య నమస్కారాలు వేయచ్చు, నుంచొనే సూర్య నమస్కారాలు వేయచ్చు. దేర్ ఆర్ మల్టిపుల్ వేరియేషన్. నేను మా స్టూడియోలో 22 వేరియేషన్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చెప్తాను ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి. అలా అయితే కాన్సెప్ట్ ఏంటంటే అన్ని మన చక్రాస్, మన శరీరంలో షట్ చక్రాస్ అన్ని కనెక్ట్ అవుతున్నాయా లేదు. నృత్యం చేసినప్పుడు ఏవైతే చక్ర కనెక్ట్ అదే కూర్చుని చేసినప్పుడు ఎలా ఉంటుంది, పడుకుని చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఆనుకుని చేసినప్పుడు ఎలా ఉంటుంది, సపోర్ట్తో ప్రాప్స్తో చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది డిఫరెంట్గా చెప్తాను. సో ప్రతి ఒక్కరు సూర్య నమస్కారం కనీసం సూర్య నమస్కారం అన్నా చేసుకోండి అని చెప్తున్నాను. ఇలాగే ఒక స్టూడెంట్ ఒకసారి నా దగ్గరకు వచ్చినప్పుడు, మేడం సూర్య నమస్కారం సరిపోతుందా, నేను అబ్రాడ్ వెళ్తున్నాను చేస్తే చాలా కొంచెం ఒబెసిటీగా ఉండేవాడు. అడిగితే సూర్య నమస్కారాలు నువ్వు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయంటే పొద్దున్నే లేచి తూర్పు తిరిగి సూర్య నమస్కారాలు ఇలా చేసేవాడు. అలా చేసి మేడం నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను మేడం అని చెప్పేవాడు. అయితే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ అది మనం దేవుడి పరంగా చేసుకున్న శరీరానికి కూడా మనం ఫిజికల్ బాడీ యాక్టివిటీ కూడా చెయ్యాలి. లేవడము, వంగడము, సైడ్స్ బెండింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటే మనకి యాక్టివ్గా ఉంటుంది, ఆయిలింగ్ ఉంటుంది, ఎనర్జీగా ఉంటాము. సో ఆసనాలు కానీ, ప్రాణాయామాలు కానీ, బంధాలు కానీ, చిన్న చిన్న క్రియాస్ కానీ, మెడిటేషన్లు కానీ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి ఖచ్చితంగా డిజైన్ అయ్యండి. అవి ఏంటి అని తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి అనేది మనం సర్వే చేయాలి. చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైట్ పర్సన్ని మీట్ అయ్యి అలా చేసుకుంటే మనకి బెనిఫిట్స్ పెరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యోగా అంటే ఏంటి, యోగా ద్వారా ఎటువంటి లాభాలు పొందొచ్చో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నర్మదా. థ్యాంక్ యూ టు మ్యాక్స్ టీవీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్సుమాంజలి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.